వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి వలలో చిక్కున్నారా? విజయసాయిరెడ్డి వ్యూహానికి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి విలవిల్లాడక తప్పదా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి వలలో చిక్కున్నారని, రానున్న రోజుల్లో విజయసాయిరెడ్డి వ్యూహానికి జగన్మోహన్ రెడ్డి విలవెల్లాడక తప్పదు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అసలు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి వలలో చిక్కున్నారు, రానున్న రోజుల్లో విజయసాయిరెడ్డి వ్యూహానికి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా విలవెల్లాడబోతున్నారంటే ఏం చెప్తారు? అంటే మనం గతం నుంచి చూసుకుంటే కూడా ఎప్పుడు వాళ్ళిద్దరూ A1 A2గానే ప్రయాణం చేస్తూనే ఉన్నారు. సరే, ఏదేమైనా కూడా అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో ఆ మాట దాటకుండా ఆయన చెప్పినట్టు ఇన్ని రోజులు కూడా ఆయనకి లోబడే పనిచేశాడు. కానీ ఈ రోజున ఎప్పుడైతే రాజీనామా చేసిన తర్వాత షర్మిల గారి పంచం చేరారు. సరే, అంటే ఒక కాంగ్రెస్లో ఏమైనా చేరాలనే ఒక ఆలోచనకు వచ్చారా? అది కూడా ఇప్పుడు ఏమైనా ఢిల్లీ రిజల్ట్స్ చూసిన తర్వాత దానిలో కూడా అంటే మొన్నటి వరకు ఆలోచన ఉండొచ్చు, ఇంక ఈ రిజల్ట్స్ చూసిన తర్వాత దానిలో కూడా ఏమైనా డౌట్ ఉండొచ్చు. ఎలాగో కూటమి ప్రభుత్వంలో వచ్చి గతంలో చేసిన ప్రచారాలే కానివ్వండి, తెలుగుదేశం గురించి మాట్లాడటం కానివ్వండి, ఇవన్నీ ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం ఎలాగో ఇప్పుడు తీసుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఒకవేళ లోకల్గా ఎలాగో వైసీపీ పోతుంది, సో కాంగ్రెస్ ఏమైనా స్టాండ్ అవుతుందేమో అక్కడ. షర్మిల గారు అంటే రాజశేఖర్ రెడ్డి గారి సంతానమైన షర్మిల గారికి కూడా అదేలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంటే రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్న చరిష్మా తనకి ఉంది కదా. సరే, ఇదేలాగా చూస్తే తను స్టాండ్ అవుతుందేమో. అది కూడా కాకుండా కొంచెం మనసాక్షి ఏమైనా ఆయనకి పనిచేసిందో ఏమో కూడా ఆలోచించాలి. అంటే గతం నుంచి కూడా ఆయన మీద ప్రెషర్ పెట్టి నా దగ్గర నుంచి చెప్పించాడు, నా దగ్గర ఒక ప్రెస్ మీట్ పెట్టించాడు అని ఆయన సంజాయిషి ఇచ్చుకోవటానికి షర్మిల గారి ఇంటికి వెళ్ళారా? ఆయన సంజాయిషి ఇచ్చుకున్నారా? అంటే గతంలో ప్రెస్ మీట్ పెట్టి షర్మిల గారిని మాట్లాడాడు కాబట్టి దాన్ని సంజాయిషి ఇచ్చుకోవటానికి వెళ్ళారు. సరే, అదే ఆవిడ బయట వచ్చి చెప్తున్నారు, నా దగ్గర వచ్చి ఇలా చెప్పారు, ఆయన ఆ మాటలన్నీ వింటే నాకు చాలా బాధ వేసింది అని చెప్తున్నారు. సరే, ఇవన్నీ చెప్పినా కూడా ఆయన అంటే ఈయన చేసిన ప్రతి విషయం కూడా విజయసాయిరెడ్డి గారికి తెలుసు. రాజకీయాలకి రావటానికి ఏమేం పనులు చేశాడు, ఎవరిని ఏం చేశాడు, ఎక్కడెక్కడ ఎంతంత నొక్కేశాడు, ఎవరిని చంపించారు, ఎవరి దగ్గర దోచారు, ఎవరు అనుమానంగా చచ్చిపోయిన వాళ్ళే కానివ్వండి, అంటే కొంతమంది ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా అనుమానంగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కానివ్వండి, వీళ్ళంతా ఎలా, ఇవన్నీ కూడా ఆయనకు అవగాహన ఉంది. ఓకే, జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా భయం అనేది వస్తుంది కదా. ఎందుకంటే రేపు పొద్దున ఈయన ఎక్కడ నోరు తెరిసి ఇవన్నీ కూడా ఇప్పటికే కొంచెం భయం అనేది వచ్చి ఉంటుంది. ఎందుకంటే షర్మిల గారితో కలిసిపోయి ఇప్పుడు ఆవిడ ప్రెస్ మీట్ అనేది పెడుతుంది కాబట్టి ఆయన ఏమేమి విషయాలు చెప్పేశాడో, ఏం చెప్పాడో రేపు ఇప్పుడు ఆయన కామ్గా ఉండొచ్చు, కానీ షర్మిల గారికి తెలిసినటివి అప్పుడప్పుడు న్యూస్ వదులుతూనే ఉంది కదా. ఏం జరిగినా కూడా రేపొద్దున అదేలాగా ఇంకేం చెప్తే వచ్చి రేపొద్దున చెప్తుందో అనేది ఆయనకి ఇప్పుడే స్టార్ట్ అయిపోయి ఉంటుంది భయం అనేది జగన్మోహన్ రెడ్డికి. ఈయన ఏమంటే వెయిట్ చేస్తున్నాడు. ఈయన కూడా కొన్ని విషయాలు మళ్ళా షర్మిల గారితో ఒక సిట్టింగ్ కాదు కదా, ఇంకేంటంటే ఇప్పుడు ఆయన పవర్ఫుల్గా మాట్లాడలేకపోవచ్చు. విజయసాయిరెడ్డి గారు మాట్లాడే అస్త్రాన్ని వాడుకుంటున్నాడేమో షర్మిల గారిని. ఆయనకున్న ఒక రివెంజ్ తీర్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు శత్రువు మిత్రుడు అవుతారు. ఒక శత్రువుకి వాళ్ళు శత్రువులు ఉన్నప్పుడు ఎవరో ఒక పక్కన చేరాలి. ఆయనకి ఒక్కడికే బలం సరిపోదు అనుకున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డిని ఎదిరించాలనుకున్నప్పుడు ఒక విజయసాయిరెడ్డి సరిపోరు. సో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో అంతే ధీటుగా ఉన్న వ్యక్తి కావాలి. షర్మిల గారి పంచం చేరారు. షర్మిల గారితో ఇప్పుడు ఈయన చెప్పే ప్రతి మాట షర్మిల గారు రేపొద్దున ప్రెస్ మీట్లు పెట్టి ఇవే చెప్తుంటారు. సో ఈ ఒక సిట్టింగ్ కాదు, మళ్ళా కలుస్తూనే ఉంటారు, మళ్ళీ కూర్చొని మాట్లాడుతూనే ఉంటారు. ప్రతి విషయం కూడా ఇంకా ఆవిడే బయట వచ్చి అన్ని విషయాలు చెప్తుంటది. ఇంకా జగన్మోహన్ రెడ్డి అంటే గత అధికారంకి రాకముందు వాళ్ళకి తెలుసు, ఎందుకంటే వాళ్ళు కలిసే ఉన్నారు కాబట్టి ఆ ఫ్యామిలీ మెంబర్స్. సరే, అధికారం కోల్పోయినాక ఇన్ని రోజులు వేరుగా ఉన్నప్పుడు జరిగిన విషయాలే కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ రోజున షర్మిల గారు బయట చెప్తారు. చెప్పేదానికి కూడా ఆస్కారాలు ఎక్కువగా కనపడుతున్నాయి. విజయసాయిరెడ్డి గారి త్రూ ఆయన మాట్లాడ్డు కాబట్టి ఒక వాయిస్ని ఎంచుకున్నట్టే కనపడుతుంది. షర్మిల గారిని ఎంచుకున్నారు.
బాణం అనేది అంటారు కదా, ఎవరు భుజం మీద పెట్టి కాల్చాలి, గన్ను పెట్టి కాల్చాలి అని అన్నప్పుడు అది షర్మిల గారిని ఎంచుకున్నారేమో. ఓకే, అంతే కదా, జగన్ గారిని ఇచ్చేయాలన్నప్పుడు ఆవిడకి ఆల్రెడీ కోపం ఉంది, సో సపోర్ట్ ఇస్తున్నారు. సో విజయసాయి రెడ్డి షర్మిల భుజాన తుపాకీ పెట్టి జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కుపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటారా? ఖచ్చితంగా ఇప్పుడు అదే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయనకి అధికారంగా కూడా ఇది చూసినా కూడా ఆయనకి ఏమీ లాభం జరగదు అక్కడ. ఈ 5 ఏళ్ళు చూసుకుంటే ఏదో రాజ్యసభ ఇచ్చాడు, కానీ ఆయన ఇంకా ఎక్కువ పెద్దగా అనుకొని ఉండొచ్చు, నాకు మినిస్ట్రీ ఇచ్చి ఉండొచ్చు కదా, నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను, నేను జైల్లో ఉన్నాను, ఇవన్నీ ఆయనకి అనిపించుండొచ్చు. కానీ అక్కడ సజ్జల గారికి ఎక్కువ ఇంపార్టెంట్ దొరికింది కదా. రోజు ఆయన గురించి, ఆయన సకల శాఖ మంత్రులు అంటే అందరూ వచ్చి ఆయన దగ్గర మాట్లాడటం, ఆయనకి ఎక్కువ ఇంపార్టెంట్ దొరికింది కదా. సో నన్ను ఏంటి కూరలో కరివేపాకులాగా తీసి పక్కన పడేశాడు అనే బాధ ఆయనలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఎట్లా అంటే నాకు ఛాన్స్ వచ్చింది, నేను మాట్లాడే ఒక ఆయుధాన్ని ఎంచుకున్నాను, సో ఆవిడ త్రూ మాట్లాడిస్తాను, కరెక్ట్గా బుల్లెట్ దిగుతుంది. ఎందుకంటే షూట్ చేసే వ్యక్తి, మాట్లాడే వ్యక్తి కరెక్ట్గా దొరికారు ఇప్పుడు. సో ఈయన దగ్గర ఈయన చేసిన పనులన్నీ ఈయన దగ్గర ఉంది, సీక్రెట్స్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు షర్మిల గారి రూపంలో జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి వల్ల చిక్కున్నారంటారా? అంతే కదా, ఇప్పుడు మన పక్కన ఉన్న వ్యక్తి, మన ప్లస్లు మైనస్లు అన్నీ తెలిసిన వ్యక్తి వెళ్ళిపోయాడు అని అనుకుంటే ఆ భయం ఫస్ట్ ఎవరికి ఉంటుంది? అక్రమాస్తుల కేసులో విజయసాయి రెడ్డి అప్రూవర్గా మారితే కూడా జగన్మోహన్ రెడ్డికి రానున్న రోజుల్లో తిప్పల తప్పవు అని జగన్మోహన్ రెడ్డి భావించారా? అక్రమంగా సంపాదించిన ఆస్తుల్లో ఆయన ఏటుగానే ఉన్నారు, విజయసాయి రెడ్డి గారు కూడా. కానీ అక్కడ అప్రూవల్గా మారుతారు కదా. ఇప్పుడు వైరం అంటూ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎక్కువ పోటాపోటీగా అని యుద్ధంలాగా మాటలు అవన్నీ నడుస్తున్న తరుణంలో సో వాళ్ళు వన్ సైడ్ తీసుకోవటం అనేది జరుగుతుంది. ఎటో పక్కన ఇది తీసుకోవాలి. సరే, ఒకవేళ మీరు అందరం అనుకున్నట్టు ఏదైనా ఒక పక్క స్టాండ్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆయన ఎవరి పక్కన తీసుకుంటాడు? ఎందుకంటే ఆల్రెడీ చెడిపోయింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధం చెడింది, ఆయనతో అంత సఖ్యత లేదు అని అనుకున్నప్పుడు షర్మిల గారే వాళ్ళకి ఆప్షను. ఇంకోటి విజయమ్మ గారు. సో ఎందుకంటే ఆ ఫ్యామిలీలో ఆవిడకి తెలిసే అన్నీ జరిగాయి కాబట్టి ఆవిడని కూడా రేపు పొద్దున ఆవిడని కూడా రేపు మీడియాలో వచ్చి జగన్ గారి గురించి చెప్పేటట్టు చేస్తారేమో. ఓకే, ఎందుకంటే అమ్మ నిన్ను కూడా చంపడానికి ప్రయత్నించారు, నీ మీద ఇలా మాట్లాడమని చెప్పారు, ఇవన్నీ చెప్తాడు కదా. నీ మీద కూడా ఇలాంటి మాటలు వచ్చాయి, ఈ డిస్కషన్ నడిచింది, ఇలా అనుకున్నారు, ఇలా నన్ను మాట్లాడమని అడిగారు అనేది ఆవిడకి కూడా చెప్తారు. ఇప్పుడు షర్మిల గారితో ఎలా అయితే డిస్కషన్స్ వచ్చాయో అదే డిస్కషన్ విజయమ్మ గారి కూడా వచ్చే ఉంటుంది కదా ఆస్తుల గురించి. ఆ డిస్కషన్ వచ్చినప్పుడు రేపు పొద్దున ఆవిడ కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారేమో, మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఆవిడని కూడా వాడుకునే అవకాశం ఉంటుంది కదా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.